వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. ఏపీలో దొంగ ఓట్ల లెక్కలు దాదాపు తేలాయి. ఒక్కరికి 2 ఓట్లు తప్పుడు చిరునామాలతో నమోదైన ఎంట్రీల గుట్టు రట్టయింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ దొంగ ఓట్ల ఖేల్ ఖతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఓట్లను తొలగించాల్సిన లిస్టులో ఎన్నికల సంఘం చేర్చింది. అయితే ఇవన్నీ వైసీపీ హయాంలో చేర్చినవే అని విశ్లేషణలు చెప్తున్నాయి. ఎస్ఐఆర్ గణాంకాలను చూస్తే రాయలసీమ జిల్లాలోనే డబుల్ ఎంట్రీల ఓట్లు, చిరునామాల్లో లేని వివరాలు లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. తొలగించాల్సిన ఓట్లలో 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ నకిలీ ఓట్లు ఇన్నాళ్ల తర్వాత తొలగించాల్సిన లిస్టులోకి చేరాయి. అయితే ముసాయిదా జాబితా వస్తే కానీ ఏ జిల్లాలో ఎన్ని ఓట్లపై వేటు పడిందో క్లారిటీ వస్తుంది. మరి తొలగించే ఓట్లు ఏ పార్టీ సానుభూతి పరులవి? దాదాపు 45 లక్షల ఓట్లు తొలగిస్తే ఏ పార్టీకి నష్టం? దొంగ ఓట్లన్నీ నిజంగా వైసీపీ హయాంలో నమోదైనవేనా? ఓట్ల తొలగింపుపై ఏపీ పొలిటికల్ పార్టీల రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేదే ఇక్కడ కీ పాయింట్. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ ఒక్కంటి గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ గారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుచ్చిరాజు గారు, అలాగే ఏపీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు.